అండి. నమస్కారం. ఎలా సార్ పార్టీ శ్రేణుల్లో సేమ్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆయన బీర్లా ఐలయ్య గారు మాట్లాడింది మీరు వినుంటారు. సో కాంగ్రెస్ పార్టీలో ఎవరు మాట్లాడినా కూడా అదే వాయిస్ వినిపిస్తారు, మేమే గెలుస్తాం సహజంగా అనేది. ఎగ్జిట్ పోల్స్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీ పార్టీ ఒపీనియన్ ఏంటి? మీ పార్టీలో కూడా అదే కాన్ఫిడెన్స్ ఉందా? సింపతి ఓటింగ్ మీ వైపే ఉందని అనుకుంటూ ఉన్నారా? ఇప్పుడు ఖచ్చితంగా అండి, హైదరాబాదు నగరానికి సంబంధించి అంటే తెలంగాణ ప్రాంతం ఎక్కడైనా కానీ కేసీఆర్ గారి పైన ఒక మంచి అభిప్రాయం ఉన్నది. ఇవాళ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి చాలా గొప్పగా 10 సంవత్సరాలలో అభివృద్ధి చేసిండు. ఈ 2 సంవత్సరాలలో పూర్తి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందన్న విషయం స్పష్టం తెలిసింది. ఒకటండి, ఇందులో నాకు అర్థం కాని విషయం, ఒకవేళ ముఖ్యమంత్రి గారు నిజంగానే పరిపాలన బాగా చేసి ఉంటే, మేము బాగా చేసినాం అనుకుంటే ఇంత అపసోపాలకు పడేసి అవసరం లేదండి. పోలింగ్ రోజు నాడు అసలు దేశంలో ఎక్కడా కూడా మంత్రులు అంటే ఏంటంటే ప్రభుత్వం విప్పు, మా ఐలన్న విప్పు గారు, వీళ్ళు పోలింగ్ రోజు తిరుగుతారండి. వీళ్ళ కాన్స్టిట్యున్సీలు ఎక్కడా, వీళ్ళెక్కడా, ఎంతకు దిగజారి ఇవాళ పోలింగ్ నాడు చేసినటువంటి దౌర్జన్యాలు. మాజీ ఎమ్మెల్యే ఎక్కడున్నా శ్రీకాంత్ రెడ్డి అన్న మాజీ ఎమ్మెల్యే ఒక పార్టీ కౌశిక్ రెడ్డి ఉన్నాడు, మీ ఎమ్మెల్యే వచ్చినామన్నా, మీరు ఉన్నాడు, వీళ్ళంతా ఏడున్నారన్నా. మేము అన్నా శ్రీకాంత్ అన్న దుబ్బాక ఎట్లా చేసిరు, మునుగోడు ఎట్లా చేసిరు, లక్షల కోట్లు పంచిలేదన్నా. పోలింగ్ నాడు ఎప్పుడు కూడా గల్లీ మంత్రిని పెట్టిరు కదన్నా. పోలింగ్ నాడు ఎప్పుడు కూడా మంత్రులు రాలే అన్నా, మంత్రులు పోలింగ్ నాడు శ్రీకాంత్ గారు సరే ఓకే, ఇదంతా ఏంటంటే మామూలుగా పొలిటికల్ మీ పార్టీలో సహజంగా శ్రీకాంత్ గారు ఒక ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీకి ఉప ఎన్నికల్లో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఏంటి అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారుల పార్టీ కాకుండా ప్రతిపక్ష పార్టీకి ఒక సీటు గెలిపించడం ద్వారా పెద్దగా ఒరిగేది ఏముంటుంది? అదే అధికార పార్టీ గెలిస్తే డెవలప్మెంట్ ఉంటుంది కదా అనేది ఓటర్ల మనస్తత్వం. సహజంగా అది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, లేకపోతే అక్కడ ఆంధ్రాలో టీడీపీ అధికారంలో ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఉప ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీలే గెలుస్తూ వస్తాయి ఆనవాయితీగా, కొన్ని సందర్భాల్లో, రేర్ సందర్భాల్లో తప్ప. సో ఇది కొంత మీకు మైనస్ కాదా? ఈ ఒక్క సీటు బీఆర్ఎస్ కోల్పోవటం వల్ల ఆ పార్టీకి నష్టమే లేదు, అదే కాంగ్రెస్ గెలుచుంటే డెవలప్మెంట్ చేస్తారన్న భావన. అశోక్ మరొక మాట, మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడు అనేది బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఎందుకయ్యా గాడిది గడ్డేసి ఆవు పాలు పెడుతున్నారు, ఎందుకు ఇక్కడ పాలిచ్చే ఆవు అధికారం ఉందని చెప్పిండు. మరి ఈ రోజు కూడా అదే కదా, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, అక్కడ కాంగ్రెస్ పార్టీతో అది అభివృద్ధి అవుతుందని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపిస్తారు. దానికి ఏదో మేము వడ్డినట్టుగా మేము చేసినట్టుగా ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అరే గాడిది గడ్డేసి ఆవు పాలు పెడతారా అన్నాడు. మరి ఇలా ఆవు అధికారం ఉంది, ఆవు పాలిస్తుంది, ఆ పాలను సంతృప్తిగా తెలంగాణ ప్రజలు వాడుకుంటున్నారు. సార్ ప్రజలకు మేము అప్పీల్ చేసినాం, జూబ్లీహిల్స్ ప్రజలకు ఒకటే చెప్పినాము, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఏదైతే సఫర్ అవుతున్నారో కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల, ఈ ప్రభుత్వ విధానం వల్ల సఫర్ అవుతున్నారో, మీరు ఒక రెఫరెండం లేదన్నా ప్రజలు సంతోషంగా నాయకులు గారన్నా, మీరు గారు మేము కాము, ప్రజలే కాదు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే మేము ఇలా డబుల్ బెడ్రూమ్ 4,50,000 ఇంటి ఇస్తున్నామన్నా. ఇచ్చినాము, సన్న బియ్యం ఇస్తున్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, 500కే గ్యాస్ ఇస్తున్నాం, మహిళలకు పెద్దపీట వేసినాం. మీ పార్టీ కౌశిక్ రెడ్డి మహిళలను అగౌరవపరిచి, గవర్నర్ అగౌరవపరిస్తే కూడా మా మహిళలు, మా అక్క చెల్లెలు, మా తల్లులు అని చెప్పి మహిళలకు పెద్దపీట వేసి ఇవాళ మహిళలకు తెలంగాణలో ఆత్మ గౌరవం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఎక్కడన్నా మీ బీఆర్ఎస్ నాయకులు, మీ నాయకులు అంటే ఒక లీడర్లకే ఏదో అది ఉంది, అయ్యో అధికారం కోల్పోతుంది కదా, 10 ఏళ్ళ అధికారం అనుభవించగానే బాధ తప్ప తెలంగాణ ప్రజలు అన్ని విధాల అదృష్టంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రిగా దొరకడం అదృష్టంగా భావించి అన్న అంతెందుకన్నా కవులు, కళాకారులు, విద్యావంతులు, సబ్బండ వర్గాలు కొట్లాడుతూ వచ్చిన తెలంగాణలో గద్దర్కు గౌరవం ఇయ్యలే, అందశ్రీకి గౌరవం ఇయ్యలే. ఒక ముఖ్యమంత్రి హోదాలో అందశ్రీ గారి అంత్యక్రియల్లో పాడమోచి మొత్తము దహన సంస్కరణలు అయ్యేంత వరకు కూడా ఎక్కడన్నా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అన్నాడు అట్లా? మా ముఖ్యమంత్రి పేదోడు అన్న, అందరికీ ఆప్తుడుగా అందశ్రీ గారి పాడె మోసిండంటే మీరు అర్థం చేసుకోరు మా గౌరవ ముఖ్యమంత్రి ఉదాసీనత. ఆయన దర్పం ఉండదు, ఆడంబరం ఉండదు, పేదోడికి అందుబాటులో ఉండాలి. రేపు కవులు, కళాకారులు, విద్యావంతులు, మేధావులను గౌరవించుకునే తెలంగాణ, ఒక సాంప్రదాయాన్ని కాపాడుకునే తెలంగాణ. శ్రీకాంత్ గారు చెప్పండి. శ్రీకాంత్ గారు అంటే ఎట్లా అండి ఈక్వేషన్? ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ లీడ్ కనిపిస్తోంది. ఫస్ట్ రౌండ్ షేక్పేట
షేక్పేట రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్ మీరు శ్రీకాంత్ గారు? ఇప్పుడు ఒక చిన్న విషయం, దయచేసి ఒక చిన్న విషయం అన్న, ఇప్పుడు ఐలన్న గారు చెప్పారు కదా, ఒక చిన్న విషయం చెప్తా. తెలంగాణ ఉద్యమంతో మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులందరికీ ఒక రకమైనటువంటి గుర్తింపు వచ్చింది. మీరు అవునన్నా కాదన్నా మొత్తం ఆంధ్ర ఏదైతే సినిమాలలో తర్వాత వాట్లలో మాత్రమే ఫేమస్గా ఉన్నటువంటిది కేవలం ఉద్యమంతో వీళ్ళందరూ కూడా ఒక ఉవ్వెత్తున ఒక గొప్ప అవకాశం వచ్చింది. చాలా మంది కళాకారులు బయటకు వచ్చారు. ఆ కళాకారులందరూ కూడా ఉద్యమానికి పనిచేశారు. ఒకటండి, కేసీఆర్ గారి గొప్పతనం ఒక విషయం చెప్తా నేను. గద్దర్ గారు అవుట్ రైట్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికి కూడా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అనేక ఆరోపణలు కేసీఆర్ గారి మీద చేసినప్పటికీ కూడా గద్దర్ గారు చనిపోయినప్పుడు మొత్తం పోలీస్ వ్యవస్థ అధికార యంత్రాంగం అంతా కూడా చెప్పారు, ఏది అధికార లాంఛనాలతోటి గద్దర్ గారికి చేయొద్దు అని. కేసీఆర్ గారు చెప్పారు, గద్దర్ గారు తెలంగాణ ఆత్మ, ఆయన గద్దర్ ఖచ్చితంగా కూడా ఒక గొప్ప కళాకారుడు, ఖచ్చితంగా గద్దర్ గారికి మనము అంత్యక్రియలు అనేటి అధికార లాంఛనాలతోటి చెయ్యాలి అని చెప్పి చేసి ఆ రోజు చేసి చూపించారన్నా. ఎవరైనా గౌరవించారు. చనిపోక ముందు కనీసం మండు టెండలో బయట కూర్చోబెట్టిన చరిత్ర కదన్న మీది. లేదన్నా, ప్రగతి భవన్ లోపలికి పిలిచిన దాఖలాలు లేవదన్నా. అసలు కేసీఆర్ గారికి తెలియదు. పాట పాడి తెలంగాణ ఉద్యమానికి ఉవ్వెత్తున లేపినటువంటి గద్దర్ని 3 గంటలు బయట కూర్చోబెట్టిరు. ఒక ఏది హోమ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి కూడా బయట కూర్చోబెట్టిరు. అది ఫామ్ హౌస్ పాలన. తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్ పాలన వద్దనే గౌరవ ముఖ్యమంత్రి పాలన తెచ్చారు. శ్రీకాంత్ రెడ్డి అన్న ఇప్పటికైనా మీరు నిజం ఒప్పుకోవాలి. మీరు పెద్దలు, అనుభవజ్ఞులు, మాకంటే అనుభవం ఉన్నోళ్ళు మీరు కూడా ఇట్లా అబద్ధం ఆడితే ఎట్లా చెప్పండి శ్రీకాంత్ అన్న? కేసీఆర్ గారి మీద ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. కేసీఆర్ గారి మీద చేసినటువంటి ఆరోపణలు 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు. ఎక్కడదన్నా కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడదన్నా? ఈ అభివృద్ధి ఎక్కడది? ఒక్క నిమిషం, మన కౌంటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి ఐలయ్య గారు, శ్రీకాంత్ గారు ఒకసారి కౌంటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో మొదట పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎంతమంది ఏంటనేది, ఇంకా ఎన్ని ఓట్లతో లీడ్లో ఉందనేది పూర్తి స్థాయి సమాచారం అయితే రావాల్సి ఉంది. ఈవీఎం కౌంటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుంది. మరి కాసేపట్లోనే ఫస్ట్ రౌండ్ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మొదటి రౌండ్ షేక్పేట డివిజన్కి సంబంధించి ముస్లింలు అత్యధికం ఉన్న షేక్పేట డివిజన్లో మొదటి రిజల్ట్ అనేది రాబోతోంది మరి కాసేపట్లో. సో పొలిటికల్ అలిగేషన్స్ ఎన్నైనా ఉండొచ్చు. అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీ మీద అధికార పార్టీ ఒకరికొకరు విమర్శలు చేసుకోవచ్చు. సో సహజం అది. అలాగే మేమే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ కూడా రెండు పార్టీల్లో కూడా కనిపిస్తోంది. అలాగని కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్లో అందరూ కూడా ఆ పార్టీయే గెలుస్తుందని చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా సింపతి ఓట్ల ప్రభావంతో ఖచ్చితంగా మేమే గెలుస్తామన్న ధీమా ఆ పార్టీలో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన మీద ఉన్న వ్యతిరేకతతో కావచ్చు, హైడ్రా ఎఫెక్ట్ కావచ్చు, మిగిలిన అనేక అంశాలు మాకు కలిసి వస్తాయని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. కేటీఆర్ కూడా ప్రతి మీటింగ్లో ఇదే అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. సో దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒకసారి నేషనల్ పాలిటిక్స్కి వెళ్దాం. బీహార్ ఎన్నికల ఫలితాలు విడుదలవుతూ ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియలో లీడింగ్ ఎన్డీఏకి సంబంధించి 31 సీట్లలో పోస్టల్ బ్యాలెట్లలో ఎన్డీఏ లీడ్లో కనిపిస్తోంది. మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్ ఆర్జేడీ ఆధ్వర్యంలో ఉన్న మహాగఠబంధన్ 22 సీట్లలో ఆధిక్యంలో కనిపిస్తోంది. ఇతరులు 3 స్థానాల్లో లీడ్లో కనిపిస్తున్నారు. సో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న ప్రకారం ప్రీ పోల్స్లో వచ్చిన ఫలితాల ప్రకారం ఎన్డీఏనే ఇప్పుడు లీడ్లో కనిపిస్తోంది. అది పోస్టల్ బ్యాలెట్లలో అది స్పష్టంగా తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది ఎన్డీఏ.